ఆగు గీ బద్మాషాన్లు చూసిండ్రా అనుల్లా బండ్లకెంచి పైసలు ఎట్లా కొట్టేసిండ్రో గప్పుడే బ్యాంకులకెంచి పైసలు రాయేసుకొని బండ్ల పెట్టుకొని వచ్చిండట గీన. ఇక సామాన్ల కోసం దుక్నంకు పోయిండు గంతే. ఇక మరి గీనని ఎప్పటికెంచి ఫాలో చేసిండ్రో ఏందో ఇద్దరు బద్మాషాన్లు గాని దుక్నం కాడికి వచ్చిండ్రు. ఇక ఎవ్వలకు అనుమానం రాకుండా ఒకడేమో ఫోన్ మాట్లాడినట్టు బిల్డప్ ఇచ్చుకుంటూ అడ్డం నిలబడితే ఇంకో బద్మాషగాడు మెల్లగా స్కూటీలున్న డిక్కిలకెంచి పైసలు కమాయించిండు. ఇక వచ్చిన పని అయిపోయినాక ఇద్దరు ఆడికెంచి అవతల పడ్డారు. గిట్లా జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది ఇది. అప్పటికి కూడా బండోనరు గమనించలేదట గీ ముచ్చట్ను. ఇంటికి పోయి చూసే వరకు డిక్కిల పైసలు మాయమైన ముచ్చట తెలుసుకొని మస్తు పరిశాన్ అయిందట. బండి మీద తిరిగిన జాగలన్నీ దేవులాడిండట. ఇక దుక్నం ముంగటున్న సీసీ కెమెరాల చూసే వరకు గీ చోరీ ముచ్చట బయటపడ్డది. ఇక ఎంబటే పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు కేసు బుకింగ్ చేసుకుని దొంగని పట్టుకునే పనుల పడ్డారట పోలీసోళ్ళు. చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపైనరో. మీ చుట్టూత తిరుక్కుంటేనే మిమ్ముల్ని ఒక కంట కనిపెట్టుకుంటా చోరీలు చేస్తుండ్రు. జరా గిసొంటోళ్లతోని పైలం మరి.